కానీ మా టైంలో కమ్యూనికేషన్ అనేది లేదు. కానీ మా బ్యాచ్లోనే, మా టీంలోనే, మా స్నేహితులే కొంతమంది ఒకరినొకరిని గ్యాదర్ చేసుకుంటూ అందరినీ కొంతమందిని గ్రూప్గా తయారు చేశారు. కలయిక చాలా అనుభూతిని ఇచ్చింది. ఎందుకంటే 10వ తరగతి అయిపోయి 20 సంవత్సరాలు నేను జూబ్లీ జరుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక ఆనందం. 20 సంవత్సరాల తర్వాత కలిసి అందరం ఆత్మీయంగా మాట్లాడుకోవడం, కలవటం జరిగింది. మేము 10th క్లాస్ చదివినప్పుడు మాకు మా గురువులు చాలా వినయ విధేయతలతో కూడా చదువు నేర్పించారు. మేము డిసిప్లిన్ ఉండడానికి మా గురువు గారులే కారణం. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి. ప్రస్తుతానికి ఇదే సంస్థలో పనిచేస్తున్నాను. నాకున్న గురువులు కానీ ఇప్పటికీ నాతో కలిసి పనిచేస్తున్నారు. ఈ సొసైటీకి మాకు నేర్పించింది మా వంతుగా వాళ్ళకి మేము ఇప్పటికీ నేర్పిస్తున్నాం. మా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా డాక్టర్గా ఆ యొక్క గురుకుల పాఠశాల నుంచి ఎవరు రాలేదు. మొట్టమొదటి డాక్టర్గా డాక్టర్ పార్వతయ్య అని ఒక మా స్నేహితుడు రావడం జరిగింది. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళే జాలువారే, ఒంటరైనా ఓటమైనా. అందరికీ నమస్కారం. చదువులమ్మ చెట్టు నీళ్ళలో గత 25 సంవత్సరాల క్రితం విద్యాబుద్ధులు నేర్చుకుని అక్కడ నుంచి కూడా విద్యార్థులుగా విడిపోయి నేడు 25 సంవత్సరాల తర్వాత కొత్తపట్నంలో అర్ధవీడులో చదివినటువంటి చిన్నారులందరూ కూడా ఈరోజు విద్యార్థుల స్థాయి నుంచి, తల్లిదండ్రుల స్థాయి నుంచి మళ్ళీ వాళ్ళు విద్యార్థుల స్థాయికి వచ్చి అందరూ కూడా ఒరే అనేటువంటి ఒక పిలుపుతోటి కూడా అందరూ ఇప్పుడు 10వ తరగతి ఎలా చదివారో ఆ విధంగా కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కలిసికట్టుగా కూడా అందరూ పలకరించుకోవటం జరిగింది. వాళ్ళ పలకరింపులేందో గత 25 సంవత్సరాల క్రితం వారు చదివినప్పుడు ఎలాంటి మధుర స్మృతులు ఇప్పుడు ఉన్నాయో తదితర విషయాలు మనతోటి పూర్వ విద్యార్థులు అందరూ ఉన్నారు. వారితో ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళ మూమెంట్స్ను క్యాప్చర్ చేసే ప్రయత్నం చేద్దాం.
ఇప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నారు? అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు ఏంది? మీరందరూ ఒకసారి ఒక చోట కలవటం వెనుక ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాలకి కలవటం వెనుక ఉన్నటువంటి అంతర్గతం. ఈరోజు మేమందరము కలవటానికి ఏంటంటే, మేమందరము అర్ధవీడు ఒక విలేజ్లో గురుకుల పాఠశాలలో ప్రకాశం జిల్లాలో మేమందరం ఇక్కడైతే ఎంతమంది అయితే కూడుకొని ఉన్నామో మేమందరం కలిసి చదువుకున్నటువంటి అందరం ఉన్నాము ఇక్కడ. దీంట్లో భాగంగా ఏంటంటే, మేము 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది 2001లో. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి డిస్పాచ్ అయిపోయారు. డిస్పాచ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, కమ్యూనికేషన్ అనేది ఎవరికి లేదు. ఈ మోడర్న్ డేస్లో ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లవాడికి కూడా 1వ తరగతి LKG చదివేవాడికి కూడా కమ్యూనికేషన్ ఉంది. కానీ మా టైంలో కమ్యూనికేషన్ అనేది లేదు. కానీ మా బ్యాచ్లోనే, మా టీంలోనే, మా స్నేహితులే కొంతమంది ఒకరినొకరిని గ్యాదర్ చేసుకుంటూ అందరినీ కొంతమందిని గ్రూప్గా తయారు చేశారు. ఎప్పుడైతే ఈ గ్రూప్ తయారైపోయి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఎవరు యాక్టివ్గా లేరు. దీంట్లో యాక్టివ్గా లేకపోవడం వల్ల ఏముందంటే, సరే ఏదో గ్రూప్ ఉందనే ఉద్దేశంతో ఉన్నారు తప్పక దీంట్లో యాక్టివ్ లేదు. గత 3-4 నెలల నుంచి యాక్టివ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఖచ్చితంగా మనం కలవాలి. మనము చదివిన తర్వాత 25 సంవత్సరాలు అవుతుంది. 2001లో మేము 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాము. ఇప్పుడు 2025 దగ్గరగా 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మేము ఖచ్చితంగా ఎలా ఉంటారు, ఆ మనిషి ఎలా ఉంటారు, మాతోటి ఇంతకుముందు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాతో చదివిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అనే ఒక థాట్ మాలో కొంతమందికి వచ్చింది. వాళ్ళల్లో ముఖ్యంగా చెప్పాలనుకుంటే కోటి, శ్రీహరి, బుల్లికోటయ్య, ఇంకా సిద్ధార్థ, తొత్తు రమేష్, నవీన్, వీళ్ళు ముఖ్యంగా కాదు, అందరూ ప్రయత్నం చేశారు మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు. కానీ వీళ్ళలో కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టి చేసి అందరిని ఇక్కడ గ్యాదర్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం మా అందరి తరఫున. అందరికీ నమస్కారం. 2001 సంవత్సరంలో అర్ధవీడు 10వ తరగతి పూర్తి చేసుకొని ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యం ఏంటంటే, టెక్నాలజీ లేని యుగంలో మేము చదువుకున్నాం. సెల్ ఫోన్లు కానీ టెక్నికల్గా ఏదన్నా దగ్గర సంబంధాలు ఉండే వాటికి దూరంగా ఉన్న సమాజంలో ఉండి చదువుకున్నాం. అప్పుడు డబ్బులు రావాలన్నా, ఒక 50 రూపాయలు రావాలన్నా మనీ ఆర్డరు, జాబ్స్, ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి చదువుకొని ఈ టెక్నాలజీ కొత్త పుంతలు దొక్కుతున్న పరిస్థితుల్లో మేము కలుసుకోగలిగాం. దీని యొక్క మొదటి ఉద్దేశం ఏంటంటే, ఆత్మీయ కలయికలు అనేవి చూస్తూ ఉన్నాము. ఈ క్రమంలో 2029 నెలలో అందరిని చూసి ఒక థాట్ వచ్చి, మనం కూడా ఇలా కలిస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో నేను అప్పుడు 2029 నెలలో ఒక నైట్ పూట ఆలోచించి, నా కాడ పుల్లికోట అనే ఒక నెంబర్ ఉంటే మిత్రుడిది, దాంతో యాడ్ చేసి గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. స్టాలిన్ సినిమా లాగా నలుగురు అన్నట్టు అట్లా పాస్ చేయటం జరిగి ఒక 3 డేస్లోనే ఒక 30 మెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా మన వాళ్ళు గ్యాదర్ అయ్యి గ్రూప్ క్రియేట్ అయ్యింది. అప్పటి నుంచి అనేక దఫాలుగా కలుసుకుందామనే ఒక ప్రయత్నాలు జరిగినప్పటికీ వాయిదాలు పడుతా అలా రావటం వల్ల ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడిచింది. అయినా కూడా ఈ కలయిక చాలా అనుభూతినిచ్చింది. ఎందుకంటే 10వ తరగతి అయిపోయి 20 సంవత్సరాలు మేము జూబ్లీ జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక ఆనందం అనమాట. 20 సంవత్సరాల తర్వాత కలిసి అందరం ఆత్మీయంగా కలవటం జరిగింది. ఈ కలయికలో చాలామంది ఏరే వాళ్ళని మోటివేషన్ చేయటం కానీ, ఏరే దిక్కులు ఉన్న వాళ్ళని గ్యాదరింగ్ చేయటం కానీ, అనేక విధాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించి ఈ రోజున దిగ్విజయంగా కొత్తపట్నం సముద్ర తీరానున్న చోలా రెస్టారెంట్లో కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇక్కడ వసతులు కానీ, సముద్ర తీరం కానీ, ఆ ప్రాంతాలు కానీ అన్నీ ఆహ్లాదకరంగా, మా మిత్ర బృందం ఎంత ఆనందంగా ఉందో ఆనందానికి ఆహ్లాదం తోడైంది. అందువల్ల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. అదేవిధంగా ప్రకృతి కూడా అనుకూలిస్తూ ఉంది. ఎందుకంటే ఇది శుభసూచికగా మేము చెప్పుకోగలుగుతున్నాం. అలానే ఎవరైనా కూడా విద్యార్థి దశలో ఉండి చదువుకున్న వాళ్ళు ఒక ఆత్మీయ కలయిక అనేది ఒక ఇద్దరి మధ్య అనుబంధం పెరగటానికి అవకాశం ఉంటుంది. అది స్నేహానికి పరిమితం కాకుండా మన సొంత ప్రయోజనాలకి, మన సొంత అవసరాలకి, మన బాధలో ఉన్న, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న ఒక మిత్రుడు అనేవాడు తోడు ఉండటానికి ఒక ఆసరా ఉంటుందని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మిత్రుడు చాలా ఆనందాన్ని పొందారని అనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ఇదే టైంలో ప్రతి సంవత్సరం కలుసుకునే ఏర్పాటు
చేసుకోవటానికి ఒక నిర్ణయం తీసుకొని ఒక డేట్ని కూడా కన్ఫర్మ్ చేసుకుంటాం. అదేవిధంగా చోళా రెస్టారెంట్ చాలా ఆహార పదార్థాలు కానీ సౌకర్యాలు కానీ యాజమాన్యం ప్రవర్తన కానీ చాలా బాగుంది. ఇక్కడ ఏ ఉద్దేశంతో అయితే వచ్చారో ఆ ఉద్దేశంతో సంతోషంగా వెళ్తారు. అలాంటి వాతావరణం ఉంది. అందువల్ల మాలాగే చిన్ననాటి స్నేహితులు ఎవరైనా ఉంటే కలుసుకొని వాళ్ళు ఆనందంగా పంచుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు. అర్ధవీడు 10th క్లాస్ పాస్ అవుట్ బ్యాచ్ గెట్ టుగెదర్ జరుపుకోవడం జరుగుతుంది. మేము ఈరోజు అందరం కూడా చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకొని ఈరోజు గెట్ టుగెదర్ చేసుకుందామని అనుకుని ఈరోజు కలవడం జరుగుతుంది. మేము 10th క్లాస్ చదివినప్పుడు మాకు మా గురువులు చాలా వినయ విధేయతలతో కూడా చదువు నేర్పించారు. మేము డిసిప్లిన్ ఉండడానికి మా గురువు గారులే కారణం. వాళ్ళలో రామ్మూర్తి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, సుబ్బారావు గారు అండ్ మస్తాన్ రావు సారు చాలా ముఖ్య కారణం. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వాళ్ళు ఎక్కడున్నా సరే మా థ్యాంక్స్ అందుకుంటారని మేము అందుకుంటున్నాము. ఇలాగ మేము ఈరోజు ఇక్కడ కలుసుకున్నాము. మేము నెక్స్ట్ ఇయర్ ముందు సంవత్సరం కానీ మేము ఆ స్కూల్కి వెళ్ళి అక్కడ కూడా మా గురువు గారులతో పాటు మేము ఈ సెలబ్రేషన్ చేసుకుంటామని అనుకుంటున్నాము. మన బ్యాచ్ తరపు నుంచి మా స్కూల్కి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మిగతా మా స్నేహితులు కూడా దీని గురించి మాట్లాడతారు. థ్యాంక్ యూ. చిలక మనోజ్ బాబు. నేను 96 నుంచి 2001 వరకు అర్ధవీడులో మా అందరి స్నేహితులతో పాటు కలిసి చదువుకున్నాను. ముఖ్యంగా నేను ప్రస్తుతానికి ఇదే సంస్థలో పనిచేస్తున్నాను. నాకున్న గురువులు కానీ ఇప్పటికీ నాతో కలిసి పనిచేస్తున్నారు. ఈ సొసైటీకి మాకు నేర్పించింది మా వంతుగా వాళ్ళకి మేము ఇప్పటికీ నేర్పిస్తున్నాం. మా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకి మీరు అడిగారు విద్యార్థులకి ఏం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాకంటే బెటర్మెంట్ పొజిషన్లో బెటర్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు. అది కేవలం మేము చదివిన సంస్థల ద్వారానే వాళ్ళకి అందుతుంది. ముఖ్యంగా ఎస్సీ పిల్లలకి ప్రభుత్వం తరపు నుంచి ఎంత సహాయం చేయగలరో అంత సహాయం మా సంస్థల ద్వారా జరుగుతుంది. సో అది తెలియజేసుకుంటున్నాను. మాలాంటి తర్వాత చాలా బ్యాచ్లు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. ప్లస్ మేము చదివినందుకు మా స్కూల్కి ఎంతో కొంత మా సైడ్ నుంచి కూడా మేము ఏదో ఒక సహాయంగా మా తరపున గుర్తింపుగా ఇవ్వాలని కూడా మేము అనుకుంటున్నాము. త్వరలోనే అది కూడా మీకు తెలియజేస్తాం. నేను గుంటూరు నుంచి వచ్చాను. నన్ను గ్యాదర్ చేసుకున్నారు. ఇందులో కాంట్రిబ్యూషన్ నాకు తక్కువే కానీ వాళ్ళు చేసిన ఈ కృషికి నేను వాళ్ళని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇలాంటిది నెక్స్ట్ ఇంకొంచెం బిగ్గర్గా ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రావినోత్ ప్రవీణ్ కుమార్. మేము 95 to 2001 బ్యాచ్. మేము 2001లో 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చున్నాము. నేను ప్రజెంట్ ఇప్పుడు నేషనల్ హైవేలో మెడికల్గా చేస్తూ ఉన్నాను. మేము చదువుకున్నటువంటి గురుకుల పాఠశాల, ముఖ్యంగా గవర్నమెంట్ అర్ధవీడు గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మొట్టమొదటి డాక్టర్గా ఒకతను ఇదే గ్రూప్ నుంచి ఒకతను బయటకు వచ్చున్నాడు. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా డాక్టర్గా ఆ యొక్క గురుకుల పాఠశాల నుంచి ఎవరు రాలేదు. మొట్టమొదటి డాక్టర్గా డాక్టర్ పార్వతయ్య అని మా స్నేహితుడు రావడం జరిగింది. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ స్నేహితుడిని మేము మిస్ అవ్వడం కూడా జరిగింది. ఎనివే ఆ విధంగా కొంతమంది సాఫ్ట్వేర్ జాబుల్లో కానీ, తర్వాత కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్గా కానీ, ఈ విధంగా వివిధ భాగాలుగా వారు జాబులు సంపాదించుకొని వాళ్ళు ఒక ఎదుగుదలకి కారణం, మాకు ముఖ్య కారణం ఏంటంటే మాకు విద్య నేర్పించినటువంటి గురువులు అయితేనేమి, మాకు ఎటువంటి ఏ విషయాలు తెలియని వయసులో మేము ఆ యొక్క ప్రాంతంలో చేరి అక్కడ మేము విద్య నేర్చుకొని మంచి విద్యాభ్యాసాలు నేర్చుకొని మేము బయటకు రావడం జరిగింది. ఈ విధంగా రావడానికి కారణమైనటువంటి మా యొక్క స్కూల్కి, మాకు విద్య నేర్పించినటువంటి టీచర్స్ అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.